ఇప్పుడు 26 ఏప్రిల్లో ఉన్నాం, అంటే 2 ఏళ్ళు దాదాపుగా పూర్తయిపోయింది. ఆయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇది చేశాను నా మార్కెట్ ఒక్కటి కూడా చెప్పుకునే పరిస్థితి లేదు. పైగా ప్రజలకి చాలా ముఖ్య అవసరమైన పథకాలు, ఆరోగ్యశ్రీ లాంటి పథకాలని నీరు కట్టేసి, ఫీజు రియంబర్స్మెంట్ వంటి పథకాలను ఎత్తేసే కార్యక్రమం చేసి, ఇవాళ ప్రజలకు ఏదైతే అవసరమో అది చేయకుండా నేల విడిచి సాము చేస్తూ ఉన్నాడు. ఆయనకి అధికారం కావాలి తప్ప జనం బాధలు అక్కర్లేదు. ఎందుకంటే తనను చాలా గొప్పగా చూపించే మీడియా, తాను ఏం చేసినా ఆహాఓహాన్ని కీర్తించే సొంత పత్రికలు, ఛానల్స్ ఉండడం వల్ల వాళ్ళ గోబెల్స్ ప్రచారంలో వాళ్ళు ఎలాగో నన్ను మోస్తారు కనుక ఇబ్బంది ఏం లేదన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు బిహేవ్ చేస్తూ ఉన్నారు. ఈ మధ్యన కొత్తగా వైఎస్ఆర్ పార్టీ గురించి గొడ్డల పార్టీ అని మాట్లాడుతున్నాడు. దేనికి గొడ్డల పార్టీ? అసలు వైఎస్ఆర్ పార్టీకి లేని ఒక క్రిమినల్ చరిత్రను అంటగట్టాలని ముఖ్యమంత్రిగా ఉన్న ఈయనే మాట్లాడేస్తూ ఉన్నాడు. ఆయన ఎక్కడో అనకాపల్లిలో సభ జరిగితే ఆ సభలో ఇదే మాట్లాడతాడు. ఒక రాజకీయ నాయకుడిగా, ఫక్తు రాజకీయ నాయకుడిగా తప్ప నేను ఒక ప్రభుత్వాన్ని నడుపుతున్న ప్రజా అధినేతని, ప్రభుత్వ అధినేతని ఆయన మర్చిపోయి వైఎస్ఆర్ పార్టీని గొడ్డల పార్టీ అంటా ఉన్నా. నేను అడుగుతున్నా, వైఎస్ఆర్ పార్టీ గొడ్డల పార్టీ అయితే తెలుగుదేశం పార్టీ ఏం పార్టీ? బాంబుల పార్టీయా? ఎందుకంటే గతంలో బాంబులు తయారు చేసిన చరిత్ర, బాంబులు వేసిన చరిత్ర మీకు ఉంది కదా. బాంబుల పార్టీయా? గుణపం పార్టీయా? ఎందుకంటే గోతులు తీసిన చరిత్ర, మిమ్మల్ని ఎవడైతే నమ్ముతారో వాడి వెనకాల గోతులు తీసే చరిత్ర, పొడి చేసే చరిత్ర మీకు ఉంది కాబట్టి గుణపం పార్టీయా? లేదంటే మీకు ఎలాగో ప్రపంచవ్యాప్తంగా కీర్తి ఉంది, రాజమార్గంలో ఎలాగో రాలేదు, వెన్నుపోటు పొడిచి వచ్చారని చెప్తారు కనుక మీది వెన్నుపోటు పార్టీయా? లేదా గోబెల్స్ వారసుడిగా మీరు పార్టీ నడుపుతున్నారు కాబట్టి మీది గోబెల్స్ పార్టీయా? ఎందుకంటే కట్టుకథల్ని, అబద్ధాలని ప్రచారం చేసుకుని మీ జీవితం అంతా రాజకీయం చేస్తారు కనుక మీది గోబెల్స్ పార్టీయా? మిమ్మల్ని ఏమని పిలవాలి, ఏ పార్టీ అని పిలవాలని అడుగుతున్నాం మేము. గుణపం పార్టీ అంటే బాగుంటుందేమో, పొగగా ఉంటుంది, దిగితే ఎంత దూరం నుంచి దింపేయచ్చు, గోతులు తీసే కార్యక్రమం మీకు తెలిసినట్టు ఎవరికీ తెలియదు కనుక. ఎందుకంటే ఒక ఎన్నికలో ఒక పార్టీతో, ఒక ఎన్నికల్లో కమ్యూనిస్టులతో పొత్తుకుంటే మరో ఎన్నికల్లో బీజేపీతో పొత్తు, మరో ఎన్నికల్లో జనసేనతో పొత్తుంటే ఆ పార్టీతో పొత్తు లేకుండా ఒక ఎన్నికలు. ఏ పార్టీతో ఉన్నప్పుడు ఆ పార్టీని పొగడడం, ఆ పార్టీతో లేనప్పుడు ఆ పార్టీని బూతులు తిట్టడం, వాళ్ళ వెనకాల గోతులు తీయడం, మీకు ఇది బాగా అలవాటు. కాబట్టే మీకు నేను చెప్పిన పేర్లలో మీ పార్టీకి ఏది సూట్ అవుతుందో మీరే తెలుసుకోమని చెప్తా ఉన్నా. నోరిప్పితే అబద్ధమా? ఇప్పటికి ఇవాళకి వెన్నుపోటుకి పేటెంట్గా తయారయ్యి ఇవాళ మీరు సూపర్ 6 అన్నారు, సూపర్ 7 అన్నారు. ఎన్నికల ముందు చెప్పిన ఒక్క హామీని నెరవేర్చకుండా ఇవాళ ముందుకెళ్తూ ఎన్నికల ముందంతా గోబెల్స్ ప్రచారం చేసి ఇవాళ ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చకపోవడాన్ని వెన్నుపోటే అంటారు కదా. నిన్న మొన్న ఒక పత్రికలో చూశా, 2 ఏళ్ళు ప్రభుత్వంలోకి వచ్చి 2 ఏళ్ళు నిండిన సందర్భంగా వితంతువులకి పెన్షన్లు కానుకగా ఇస్తారంట. మేము అడుగుతున్నాం, పెన్షన్ల కానుక హక్క? 2 ఏళ్ల పాటు మీరు ఒక్క పెన్షన్ ఇవ్వలేదు. ఇవాళకి లక్షలాది పెన్షన్లు ఆపేశారు. వృద్ధాప్య పెన్షన్లు కానీ, వితంతు పెన్షన్లు కానీ, అర్హత కలిగిన వాళ్ళు లక్షలాది మంది పెన్షన్లు రావట్లేదని ఇవాళ ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది. మీరు ఇచ్చేది కానుక అంటే మీరేదో పెద్ద రాజవంశంలాగా, రాజరికంలాగా, తీసుకునేవాడేదో బిచ్చగాళ్ళలాగా మాట్లాడతారా?